హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు తెలుసు, టెట్ ఫలితాలు రావడం జరిగింది. టెట్ తర్వాత మన ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. ఎలా చదవాలో కూడా తెలిసింది. దీన్ని పాజిటివ్గా తీసుకోండి. టెట్ ఫలితాలు ముందుగా రావడం అంటే యథాతథంగా అవే తేదీలలో అవే షెడ్యూల్ ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం పోస్టుల సంఖ్య దాదాపు 40,000 ఉంటాయని ప్రభుత్వ అధికార ప్రతినిధులు చెప్తున్నారు. కాబట్టి ఇక సమయం ఉండదు. దయచేసి ఇక సీరియస్ కావాల్సినటువంటి అంశం ఏర్పడింది. ఇప్పటికైనా మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఆగిపోయి వెంటనే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మళ్ళీ అవకాశాలు రానే రావు. దానికంటే ముందుగా మీరందరూ కూడా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం గత డిఎస్సి సైకాలజీ ప్రశ్నల విశ్లేషణ సిరీస్ ప్రారంభించాం. దాంట్లో మనము 2 లైవ్ ఆల్రెడీ అయిపోయాయి. ఇది 3వ పార్ట్ 3 కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రశ్నలు చూడాలి. ఎంత బాగా ప్రశ్నలు వచ్చినప్పటికీ కూడా జతపరచము, సరికాంది, సరైంది అన్న దగ్గర మీరు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడతారు కూడా చూడకపోతే. చూస్తే ప్రశ్నల స్టైల్ ఎలా వచ్చింది, అంతకంటే ఎక్కువగా ఏ పుస్తకం నుంచి వచ్చాయి, మన పుస్తకం నుంచి వచ్చినటువంటి పేజీ నెంబర్లను ప్రతిదీ కూడా మీకు చూపించడం జరిగింది. కాబట్టి మీరు ఖచ్చితంగా నాతో పాటు ప్రశ్నలను జతకట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్ని వచ్చాయో తెలుసుకొని ఇంకా ఎంత రావాలి, ఎంత ప్రిపరేషన్ చేయాలి అనే అంశం అర్థమవుతుంది. దానికంటే ముందుగా మీకు తెలుసు, ఏపీ డిఎస్సికి సంబంధించి కీలకమైన విద్యా దృక్పథాలు సైకాలజీకి సంబంధించి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 బిట్స్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ మనం ప్రారంభించాం. చాలా కఠినంగా, లోతుగా, విశ్లేషణాత్మకంగా అన్ని యాంగిల్స్లో ప్రశ్నలు తయారు చేయడం జరిగింది మీకోసం. కాబట్టి ఖచ్చితంగా ఉపయోగించుకోండి. విజేతలందరూ కూడా ఉపయోగించుకునే వాళ్ళే. మీకు తెలుసు, గత డిఎస్సిలో సంచలనం సృష్టించినటువంటి కోర్స్ విజేతలందరూ క్లాసులు విన్నారు, వినాలి కూడా. వింటే ట్రిక్స్ తెలుస్తాయి, సమయం తక్కువ అవుతుంది, మీ బడ్డెన్ మొత్తం మేము తీసుకుంటాము. మీకు తెలుసు, పుస్తకం చదివితే ప్రశ్నలు కనిపిస్తాయి 100%, కానీ క్లాసు వింటే ప్రశ్నలకు సమాధానాలు పరీక్షలు మోగుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా క్లాసులు వినండి. ఏపీ డిఎస్సి 2026కి సంబంధించి విద్యా దృక్పథాలు సైకాలజీ 2 సబ్జెక్టుతో కూడిన క్లాసులు కాబట్టి ఖచ్చితంగా వినండి. అంతకంటే ముందు మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఏ అనుమానం ఉన్నా సరే చాట్ బాక్స్ నొక్కి మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ లింకు, మన టెలిగ్రామ్ లింకు, మన వాట్సాప్ ఛానల్ లింకు. టెలిగ్రామ్లో పెడుతున్నాం ప్రతిరోజు, యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రశ్నలు పెడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఈ సమయంలో మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ సత్తా ఏమిటో చూపాల్సిన అవసరం ఉందంటే ముందుగా మన లోపాలు, బలాలు, బలహీనతలు తెలుసుకోవాలి. ప్రపంచంలో బలవంతుడు ఎవరంటే తన బలహీనతలు తెలుసుకున్నవాడే. ఇంకా మీరు తెలుసుకోకపోతే వెంటనే తెలుసుకొని నిర్ణయానికి రండి. మరి మొదటిగా ఇది 19th రోజు, 19 జూన్ 2025 షిఫ్ట్ 2 జరిగినటువంటి ప్రశ్నాపత్రాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. పీఠభూమి దశను అధిగమించడానికి తోడ్పడని చర్య. ఏది తోడ్పడదు? మీకు తెలుసు, పీఠభూమి అనే పదాన్ని వుడ్వర్త్ మరియు మార్క్విస్ అనే వ్యక్తులు ప్రతిపాదించారు. పీఠభూమి దశ 3వ దశ అభ్యసన వక్రరేఖలో భాగంగా. పీఠభూమి అంటే ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉన్న రేఖ. అభ్యసనం తాత్కాలికంగా ఆగిపోయిందా అనిపించే దశ. దాన్ని అధిగమించడానికి ఏది చర్య తోడ్పడదు అంటున్నాడు. చూడండి ఒకసారి. ప్రేరణ కలిగించడం తోడ్పడదా? సరైన బోధనా పద్ధతులను అవలంబించడం తోడ్పడదా? మరియు కఠినమైన పనులు ఇవ్వడం తోడ్పడదా? కారణాలను కనుక్కొని చర్యలు తీసుకోవడం తోడ్పడదా? దీంట్లో అన్నీ కూడా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. కేవలం ఒక్కో పాయింట్ మాత్రమే మనకు తోడ్పడదు. ఎందుకంటే ప్రేరణ కలిగించడం సరైన పాయింటే 100%. సరైన బోధనా పద్ధతులు అవలంబించడం సరైన పాయింటే. కఠినమైన పనులు ఇవ్వడం అనేటువంటిది ఆల్రెడీ పీఠభూమి దశలో ఉన్నాడు. శారీరక గ్లాని, మానసిక గ్లాని, పని ఒత్తిడి, బోధనాంశం సరిగా లేకపోవడం వల్ల అతడు ఒత్తిడితో ఉన్నాడు. మళ్ళీ అతనికి కఠినమైన పనులు ఇస్తే పీఠభూమి నుంచి ముందుకెళ్ళదు, ద్వితీయ స్ఫూర్తికి వెళ్ళదు. మరి ఇక్కడ చూసే
కారణాలను కనుక్కొని చర్యలు తీసుకోవడమా అంటే ఇది కూడా కరెక్ట్ పాయింట్. కాబట్టి ఆన్సర్ మీరు అనుకున్నట్టుగానే 3వ పాయింట్. మరి పీఠభూమి ఏర్పడడానికి గల కారణాలు కూడా మన పుస్తకంలో ఎక్కడ ఉన్నాయి చూడండి. ఇది కఠినత్వ స్థాయి ఎందుకు కాదు అంటే మన పేజీ నెంబర్ 393లో కఠినత్వ స్థాయి అనేటువంటిది వల్లనే పీఠభూమి ఏర్పడుతుంది. కాబట్టి కఠినత్వ స్థాయి అనేటువంటిది సరిగా ఉపయోగపడదు. మరియు లోపభూయిష్టమైన అభ్యసన పద్ధతి వల్లనే పీఠభూమి ఏర్పడుతుంది అనే పాయింట్ రాయడం జరిగింది. ప్రేరణ సరిగా ఉండకపోవడం, ప్రేరణ లేకపోవడం వల్ల, అందుకే పాజిటివ్గా ప్రేరణ అన్నాడు, మంచి బోధనా పద్ధతి అన్నాడు. కఠినత్వ స్థాయి వల్ల పీఠభూమి ఆగుతుంది కాబట్టి మళ్ళీ కఠినత్వ స్థాయి ఇవ్వలేకపోవడం. కాబట్టి ప్రశ్నలో ఉన్న ప్రేరణ, బోధనా పద్ధతులు అనేటువంటి పాయింట్ మన పేజీ నెంబర్ 393లో ఉంది. సో ఇది మన ఏపీడిఎస్సి పుస్తకం. ఆన్సర్ మీకు తెలుసు 3. నెక్స్ట్, దారలత, నమ్యత మరియు సహజత్వం అనేది వీటి యొక్క లక్షణాలు. సృజనాత్మకత, సహజ సామర్థ్యం, ప్రజ్ఞ, స్మృతి. ఇది ఆల్రెడీ వచ్చినటువంటి ప్రశ్న, వరుసగా వస్తూనే ఉంది. మీకు ఆన్సర్ ఇప్పటికే తెలిసి ఉంటుంది, మీరు ఆన్సర్ అక్కడ టైప్ చేసి ఉంటారు కూడా. ఆన్సర్ ఏమిటంటే సృజనాత్మకత. ఎందుకంటే ఇక్కడ చూడండి, గిల్ఫర్డ్ ప్రకారం, ఎవరి ప్రకారం అంటే గిల్బర్ట్ ప్రకారం సృజనాత్మకత రకాలు 5. చూడండి, దారలత, నమ్యత, సహజత్వం. పేజీ నెంబర్ 393 మన పుస్తకం. నాతో పాటు మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. తప్పైనా ఒప్పైనా, తప్పు ఉంటే తెలుసుకుంటారు, ఏం టిక్ చేయకపోతే అలాగే ఉండిపోతారు. నెక్స్ట్, కార్యనిర్వాహకుడిగా పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ అంశం. చూడండి, మనకు 3 అంశాలు ఉంటాయి. అచిత్తు అంటే ఇడ్, అహం అంటే ఈగో, అధ్యహం అంటే సూపర్ ఈగో. ఏది కార్యనిర్వాహకుడిగా పనిచేస్తుంది, ఏది పని చేసేటట్టు ప్రోత్సహిస్తుంది, అది చెడు అయినా సరే, అది మంచి అయినా సరే. చూడండి, ఒకసారి అచిత్తు అన్నాడు, లిబిడో అన్నాడు. లిబిడో అంటే మీకు తెలుసు, వ్యక్తిలో ఉండే లైంగిక శక్తిని లిబిడో అంటారు. మరి అది సంబంధం లేనటువంటి అంశం. ఇక్కడ అహం అంటే ఈగో, అధ్యహం అంటే సూపర్ ఈగో. ఇక్కడ చూడండి, ఒకసారి అచిత్తు ఎప్పుడే కానీ మురటైనది, కోరికల పుట్ట, ఇతరుల్ని ఇబ్బంది పెట్టాలని కోరుకునేది. కానీ అహం ఏం చేస్తుందంటే తప్పు చేస్తున్నావని హెచ్చరిస్తుంది. కానీ అధ్యహం ఎప్పుడే కానీ మంచి పనులే చేయాలని చెప్తుంది. చూడండి ఒకసారి, అధ్యహం నైతిక సూత్రంపై ఆధారపడుతుంది, మరి అహం వాస్తవిక సూత్రంపై ఆధారపడుతుంది. అచిత్తు మనకు కోరికల పుట్ట కాబట్టి అది ఆటోమేటిక్గా ఆనంద సూత్రంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏది పని కరెక్ట్ చేయి, తప్పు చేయి అని చెప్పే మనసు ఏది అంటున్నాడు. మరి దీంట్లో చూస్తే మీకు తెలుసు, ఆన్సర్ వచ్చేసి అహం. ఎలా? అహం ఎప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని హెచ్చరిస్తుంది. అయినప్పటికీ నువ్వు తప్పు చేస్తే ఈడికి వెళ్ళిపోతావు, అయినప్పటికీ దాని మాట వింటే సూపర్ ఈగోకి వెళ్ళిపోతావు. ఒకసారి చూడండి, అహం, ఈగో, వాస్తవిక సూత్రం, పేజీ నెంబర్ 473. చూడండి, వావి వరుసలను సమయ సందర్భాలను బట్టి మసులుకునేటట్టు వ్యక్తిని దృఢపరుస్తుంది. మరియు 5th పాయింట్ కూడా, వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా తెలివిగా నిర్ణయాలు తీసుకునేటట్టు చేస్తుంది. మరియు సహజ వాంఛలను వాస్తవ పరిస్థితులను దృష్ట్యా అదుపులో పెట్టి శక్తి ఈగో కలదు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునేది అంటే అది ఈగో. ఈగో వైఫల్యం వల్లనే ఇటు కోరికలు నెరవేరుతాయి. ఈగో మాటల వల్లనే సూపర్ ఈగో మనకు డెవలప్ అవుతుంది. ఒక 5వ తరగతి పిల్లవాడు పాఠాన్ని చదవడంలో ఇబ్బంది పడుతున్నాడు. దీన్ని గమనించిన ఉపాధ్యాయుడు నువ్వు ముందు కంటే బాగా చదువుతున్నావు అని ప్రోత్సహించాడు. ఇట్లా ప్రోత్సహించడం అనేటువంటిది ఏ ప్రేరణ? అది నిజంగా ఉందా? విద్యార్థి స్వతహాగా తానుకు తానుగా ప్రేరేపించబడ్డా, లేక ఇతరులు ప్రేరేపించడం వల్ల అతడు మారాడా? బాహ్య కారకాల వల్ల మారితే అది ఏ ప్రేరణ? అంతర్గత, బహిర్గత, వ్యక్తిగత, ఉపాధ్యాయ ప్రేరణ. ఉపాధ్యాయ ప్రేరణ అనే పదం లేదు కాబట్టి తీసేస్తున్నాను. వ్యక్తిగత ప్రేరణ అనే పదం లేదు. అంతర్గత, బహిర్గత అంటే బాగా చదువుతున్న పొగడ్తల వల్ల, నిందల వల్ల వ్యక్తి మారితే అది ఏ ప్రేరణ అంటే బహిర్గత ప్రేరణ. ఆన్సర్ 100% కరెక్ట్. సెకండ్, ఇక్కడ చూస్తే
విద్యార్థిని పొగడడం ద్వారా, అభినందించడం ద్వారా, గౌరవించడం ద్వారా అతని లక్ష్య సాధన ప్రేరేపించవచ్చు. దీన్నే బహిర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ, కృత్రిమ ప్రేరణ, సాంఘిక ప్రేరణ, ద్వితీయ ప్రేరణ, అసహజ ప్రేరణ. మీకు మళ్ళీ చెప్తున్నాను, మారు పేరు చాలా 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 ఇంపార్టెంట్. ఈసారి అన్నీ కూడా మారు పేర్లు వస్తాయి. ఇంతవరకు ఈజీగా ఇచ్చాడు, ఇక ఈజీకి కాలం చెల్లింది. ఈజీ ప్రశ్నలు ఉండవు, కఠినమైన ప్రశ్నలు ఉంటాయి. బాగా కూర్చొని డెప్త్గా చదివిన వాడు మాత్రమే చేయగలడు. ఇన్ని పేర్లు ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు. ఇది మన పుస్తకంలో ఉంది. మళ్ళీ ప్రేరణకారక నియమం కూడా 381లో అదే చెప్తుంది. అంతకంటే ముందుగా చూడండి, ఇక్కడ ఇతరుడు నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ప్రయత్నం. ఇది తరగతి గదిలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన ప్రేరణ, బహిర్గత ప్రేరణ. నెక్స్ట్ ప్రశ్న, పీటర్ శాండిఫర్డ్ ప్రకారం, తెలుసు శాండిఫర్డ్ ఇచ్చాడు. పీటర్ శాండిఫర్డ్ ప్రకారం మొత్తం 10 మూర్తిమత్వాన్ని నిర్ణయించే కారకాలు 10. ప్రజ్ఞ మరియు విద్యాసాధన ఈ మూర్తిమత్వం మూలకాలకు సంబంధించింది. ప్రజ్ఞ మరియు విద్యాసాధన చూడండి, కౌశలాలు అన్నాడు, బౌద్ధిక సామర్థ్యాలు, భౌతిక కాదు బౌద్ధిక, లక్షణాంశాలు అన్నాడు, సహజ సామర్థ్యాలు అన్నాడు. మరి దేంట్లో ఉంటాయి ప్రజ్ఞ మరియు విద్యా సాధన? మొత్తం 10 విత్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిసారి ఎగ్జామ్లో వస్తూనే ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ 2 భౌతిక సామర్థ్యాలు చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో చూస్తే చూడండి, పేజీ నెంబర్ 456లో బౌద్ధిక సామర్థ్యాలకు ఉదాహరణ ప్రజ్ఞ మరియు విద్యా సాధన. ఇది పీటర్ శాండిఫర్డ్. ఈ ఉదాహరణలు మీరు ఖచ్చితంగా నేర్చుకొని వెళ్ళాలి. ఇప్పటివరకు ఈజీగా వచ్చాయి, కానీ భవిష్యత్తులో ఈజీ ఎక్స్పెక్ట్ చేయకండి. 10 సంవత్సరాల వయసు గల బాలిక మానసిక వయసు 8. అయితే ప్రజ్ఞ పట్టిక ప్రకారం ఆమె ఏ విభాజనానికి చెందుతుంది? శారీరక వయసు 10 ఇచ్చాడు, మానసిక వయసు 8 ఇచ్చాడు. ఆమె ఏ ప్రజ్ఞ విభాజనానికి చెందుతుంది? ఇక్కడ చూస్తే ఒకసారి మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. మానసిక వయసు 8 ఇచ్చాడు, శారీరక వయసు 10 ఇచ్చాడు. ఫార్ములా మీకు తెలుసు, మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. మీరు సింపుల్గా 80 వచ్చింది. 80 వచ్చినప్పుడు వారు ఏ వర్గం? ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టిక ప్రకారం చూడండి ఒకసారి, అల్పబుద్ధుల, నిదాన అభ్యాసకుల, సగటు ప్రజ్ఞావంతుల, అధిక ప్రజ్ఞావంతుల. మీకు తెలుసు 70 to 89 ఉంటాయి, వారు నిదాన అభ్యాసకులు. చూడండి ఇక్కడ ఈ పట్టిక 70 to 89 ఆర్ 90, 70 to 90 ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టిక ప్రకారం టెర్మర్ మరియు మెరిల్. ఇక్కడ ఆన్సర్ కూడా ఈ పీడిఎఫ్ కూడా మీకు అందించబడుతుంది. మన యాప్లో మీరు మెసేజ్ పెడితే చాలు పీడిఎఫ్ అందించబడుతుంది. యాప్లో ఫ్రీ మెటీరియల్ కూడా పెట్టడం జరిగింది, ఆల్రెడీ పిఏఈ పెట్టడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఏ రకం? చూడండి ఇక్కడ నిదాన అభ్యాసకులు లేదా తెలివి తక్కువ వారు, మంద అభ్యాసకులు. సమాజంలో వీరి శాతం 19%. పేజీ నెంబర్ 340, 341లో ఉంది మ్యాటర్. నెక్స్ట్ ప్రశ్న, ఈ మూర్తిమత్వ పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి కథానాయకుడు, కథా సారాంశం, కథా పరిణామం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. చూడండి, మిన్నోసోటా మల్టీపేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, దీంట్లో 550 కార్డులు ఉంటాయి. హత్వేర్ మరియు మెకన్లీ దీని ద్వారా 10 రకాల రుగ్మతలు తెలుసుకుంటారు. దీంట్లో ఎక్కడ కథా పరిణామం, కథానాయకుడు లేదు. నెక్స్ట్, విటిన్ బర్స్ సైక్రియాట్రిస్ట్ రేటింగ్ స్కేల్, ఇది మానసిక రోగుల గురించి తెలుసుకునేది రేటింగ్ స్కేల్. ఇది రోషాక్ సిరామరకల పరీక్ష, ఆర్ఏబిటి పరీక్ష. ఇక్కడ కథలు ఉండవు, ఇక్కడ టేబుల్ ఉంటుంది, విషయము, స్థానము, నిర్ణాయకాలు, మౌలికాలు. ఎక్కడ కూడా కథ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఇచ్చిన ప్రతిస్పందన ఆధారంగా నువ్వు ఏం చెప్తున్నావా అని గుర్తిస్తాం. ఏ చెప్తున్నావా, ఏడి చెప్తున్నావా, హెచ్ చెప్తున్నావా, హెచ్డి చెప్తున్నావా, ఎన్ చెప్తున్నావా, ఓ చెప్తున్నావా అని గుర్తిస్తాం. మరి మిగిలింది ఇక్కడ ఇతివృత్త గ్రాహక పరీక్ష ఆన్సర్. ఎందుకంటే దీంట్లో మొత్తం కార్డులు ఉంటాయి, టీఏటి. మొత్తం కార్డుల సంఖ్య 30+1, 10 స్త్రీ కార్డులు, 10 పురుష కార్డులు, 10 స్త్రీ మరియు పురుష కార్డులు. ఇక్కడ మొత్తం చూసి కథ చెప్పాల్సి ఉంటుంది.
కాబట్టి ఇది టీఏటి ఇది ఒక గ్రాహక పరీక్ష. కథానాయకుడు, కథా సారాంశం, కథా పరిణామం. ఇక్కడ చూస్తే పేజీ నెంబర్ 458 చూడొకసారి. కథానాయకుడు, కథా సారాంశం, కథా పరిణామం చెప్పే విధానం చూడడం జరుగుతుంది. ఇవే పాయింట్ ఇవ్వడం జరిగింది. కథానాయకుడు, కథా సారాంశం, కథా పరిణామం, ఈ 3 పాయింట్ల పైన ప్రశ్న. నెక్స్ట్ ప్రశ్న, వైగాట్స్కి ప్రకారం వ్యక్తి జ్ఞాన వికాసంలో ముఖ్యమైన పాత్ర వహించే అంశం. ఎవరి ప్రకారం? వైగాట్స్కి అంటేనే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. వ్యక్తి వ్యక్తిగతంగా కంటే సమూహంలో శక్తివంతుడు. వ్యక్తి తనకు తాను నేర్చుకుంటాడు, కానీ ఇతరుల ద్వారా నేర్చుకుంటే బాగా నేర్చుకుంటాడు అనే కాన్సెప్టే వైగాట్స్కి. మరి దాంట్లో దాగి ఉన్నది ఏది? అంతర్దృష్టి, సాంఘిక పరస్పర చర్యలు, పిల్లవారి పుట్టుక క్రమం, తల్లిదండ్రుల వైఖరి. అంటే జ్ఞాన వికాసంలో ఏది ప్రధాన పాత్ర వహిస్తుంది వైగాట్స్కి ప్రకారం? మీ ఆన్సర్ నాకు తెలుసుకోవాలని ఉంది. మరి ఇక్కడ చూస్తే సాంఘిక ప్రతిచర్యలు లేదా పరస్పర చర్యలు లేదా సామాజిక పరస్పర చర్యలు అనేటువంటిది ఆన్సర్. ఎందుకు అంటే వ్యక్తి ఇతరుల ద్వారా సంభాషించడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా, కలుసుకోవడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా బాగా నేర్చుకుంటాడు అనేది కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్ చూడండి ఒకసారి. శిశువు పర్యవేక్షణ సమక్షంలో, శిక్షకుని సమక్షంలో సామాజిక పరస్పర చర్య ద్వారా చక్కగా నేర్చుకుంటాడు. ఇలా నేర్చుకునే విధానాన్ని మనకు తెలుసు, సహకార సంయోగ సంభాషణ అంటారు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ సామాజిక చర్య సంజ్ఞానాత్మక వికాసాన్ని మరింత పెంపొందిస్తుంది. ఇది మన పుస్తకం పేజీ నెంబర్ 395. నెక్స్ట్ ప్రశ్న, వైయక్తిక విద్యా పథకం తయారీలో పాల్గొనేవారు. వైయక్తిక విద్యా పథకం ఎవరికి ఉద్దేశించి? మొదటగా అభ్యసన వైకల్యం గల వారికి ఉద్దేశించింది. దీంట్లో పిల్లల గురించి ఎవరికి బాగా అభిప్రాయాలు ఉంటాయి? తల్లిదండ్రులకు ప్లస్ ఉపాధ్యాయులకు ప్లస్ మరి అభ్యసన వైకల్యం అనగానే ఇక్కడ ఒక టీచర్ ఉంటాడు, ఐఈపి టీచర్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్. ఆ టీచర్ కలిసి తయారు చేస్తారు ఈ ప్రణాళికను. ఇది మన పుస్తకంలో కూడా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు. ఇప్పుడు విద్యార్థులు ఈ ప్రణాళికలో ఇన్వాల్వ్ కారు కాబట్టి తీసేస్తున్నాను. విద్యార్థులు, రిసోర్స్ ఉపాధ్యాయుడు మరియు ప్రిన్సిపల్ అంటే ప్రధాన ఉపాధ్యాయుడు కంటే ఉపాధ్యాయులకు విద్యార్థులపైనే బాగా గ్రిప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ విద్యార్థులు అనే పదం ఉంది కాబట్టి తీసేస్తున్నాను. మరి ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు మరియు రీసోర్స్ ఉపాధ్యాయుడు. నెక్స్ట్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు సామాజిక కార్యకర్త కాదు, మన దాంట్లో గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుడు, పాఠం చెప్పే ఉపాధ్యాయుడు, రీసోర్స్ ఉపాధ్యాయుడు, వనరుల ఉపాధ్యాయుడు కలిసి తయారు చేస్తారు. ఇది ఐఈపి, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఐఈపి. ఇక్కడ పిల్లవాడి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడుతుంది. 3 దశలలో ఉంటుంది. సంబంధిత వ్యక్తులతో సమీక్ష, అంటే ఈ ఐఈపి సమావేశంలో ఎవరు పాల్గొంటారంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఐఈపి టీచర్ అంటే రిసోర్స్ ఉపాధ్యాయుడు, వనరుల ఉపాధ్యాయుడు, విద్యార్థులు తప్ప అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, రక్షక తంత్రం గురించి సరైన సమాధానం గుర్తించండి. జతపరచం కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా తప్పుగా జతపరిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హేతుకీకరణం, హేతు అంటే సహేతుకంగా కారణాలు చెప్పడం. క్లియర్. చూస్తే తనకు తానుగా సమర్థించుకోవడం, ఇతరులను బాధ్యులు చేయడం, గమ్యాన్ని మార్చుకోవడం, ప్రత్యామ్నాయం ఎంచుకోవడం. ఇక్కడ చూస్తే సహేతుకంగా నమ్మేటట్టు కారణం చెప్పడాన్ని హేతుకీకరణం అంటారు. నేను బీకి జతపరుస్తున్నాను. ప్రక్షేపణం అంటే ఇతరులపై నెట్టివేయడం. మరి కాబట్టి ప్రక్షేపణం అంటే ఇక్కడ సి. పరిహారం, ఒక రంగంలో సాధించిన వ్యక్తి మరొక రంగంలో సాధించడం. పరిహారానికి నేను ప్రత్యామ్నాయం ఎంచుకోవడం. విస్థాపనం అంటే గమ్యాన్ని మార్చుకోవడం. కోపం ఒకరిపై ఉంది, మరొకరిపై కోపాన్ని ప్రదర్శిస్తున్నాం కాబట్టి గమ్యాన్ని మార్చుకోవడం. చూడండి ఒకసారి విస్థాపనం. మీరు ఒకసారి 1B 2C 3A 4D, ఇక్కడ ఆన్సర్ 4.
చూడొకసారి వేరే వాళ్ళను బాధ్యులుగా చిత్రీకరించడం ప్రక్షేపణం. హేతుకీకరణం అంటే సహేతుకంగా సమాజం ఆమోదించే రీతిలో కారణాలు చెప్పడం. పరిహారం అంటే మీకు తెలుసు, ఒక రంగంలో రాణించిన వ్యక్తి ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకొని రాణించడం. విస్థాపనం అంటే ధ్యేయాన్ని మార్చడం, గమ్యాన్ని మార్చడం అని ఎగ్జామ్లో వచ్చింది. ఇక్కడ ధ్యేయాన్ని మార్చడం అని మన పుస్తకంలో ఉంది. అదే పదజాలం. పేజీ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది 463, 464. నెక్స్ట్ ప్రశ్న. సన్నిహితం, సాన్నిహిత్యం, ఏకాంతం ఎవరి ప్రకారం? ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం ఏ దశ లక్షణం? దశలు, వయసులు, సంఘర్షణ అనేటువంటిది ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. బాగా గుర్తుపెట్టి సన్నిహిత్యం, ఏకాంతం ఇది కౌమార దశ తర్వాత ఉంటుంది. పూర్వశైశవం, ఉత్తర శైశవం, క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ. 5వ లక్షణం ఏమిటి? ఏ దశ అంటే మీకు అర్థమైపోయింది, ఇది పూర్వ వయోజన దశ అంటే కౌమార దశ తర్వాత. కాబట్టి ఆన్సర్ పూర్వ వయోజన దశ. మరి ఇక్కడ మధ్య వయోజన దశ ఉత్పాదకత, స్తబ్దత. కౌమార దశ పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. మరి ఇక్కడ చూస్తే పరిపక్వ దశ సమగ్రత, నిరాశ. కాబట్టి సరైన సమాధానం 2. ఇక్కడ చూస్తే సాన్నిహిత్యం, ఏకాంతం పూర్వ వయోజన దశ 20 నుంచి 30 సంవత్సరాలు. మారుపేర్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పేజ్ నెంబర్ 321లో నేను మారుపేర్లు అన్నీ కూడా రాయడం జరిగింది. ప్రతి ఒక్కదానికి చూడండి, ప్రతి ఒక్కదానికి మారుపేటు బోర్డులో పెట్టడం జరిగింది. మీరు ఇంతవరకు ఎన్ని చేశారో తెలియదు. మీకు ఖచ్చితంగా స్కోర్ మొత్తాన్ని మెన్షన్ చేయండి, నష్టం లేదు, సిగ్గుపడకండి, తెలుసుకుంటున్నారు మీరు. కింది వాళ్ళలో సామూహిక ప్రజ్ఞా పరీక్ష. మీకు తెలుసు సామూహిక ప్రజ్ఞా పరీక్ష అంటే ఒకేసారి ఎక్కువ మందికి నిర్వహిస్తే అది సామూహిక ప్రజ్ఞా పరీక్ష. టెట్ పరీక్ష సామూహిక పరీక్ష, టెట్ పరీక్ష శాబ్దిక పరీక్ష, టెట్ పరీక్ష వేగ పరీక్ష, ఎందుకంటే టైం లిమిట్ ఉంది కాబట్టి. మరి ఇక్కడ సామూహిక పరీక్ష ఏంది అంటున్నాడు. బాటియా ప్రజ్ఞామాపని. బాటియా ప్రజ్ఞామాపని అంటే 5 ఉప పరీక్షలు ఉంటాయి. కోర్స్, అలెగ్జాండర్, చిత్ర నిర్మాణ, చిత్ర క్రమీకరణ, తర్వాత తక్షణ స్మృతి పరీక్ష. ఇలా ఒక్కొక్కరికే పెడతారు, ఎందుకంటే చేతితో చేయిస్తారు కాబట్టి. అదొక నిష్పాదన పరీక్ష, అదొక వ్యక్తిగత పరీక్ష, పరికరాలు ఉంటాయి, కాస్ట్లీ ఉంటాయి. కాబట్టి ఇది కాదు. వస్తు సమాఖ్య, వస్తువులను అరేంజ్మెంట్ చేసేది ఉంటుంది. గ్రూపులుగా చేయరు, ఇండివిజువల్గా చేస్తారు. ఇది కాదు. బ్లాక్ డిజైన్ పరీక్ష, కోర్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష బాటియా ప్రజ్ఞా పరీక్షలో మొదటి పరీక్ష. మరి ఆర్మీ ఆల్ఫా, ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్టులన్నీ కూడా సామూహిక పరీక్షలే. ఆర్మీ అంటేనే గుంపులు, ఆర్మీ అంటేనే వేగంగా ఉంటారు. కాబట్టి ఆర్మీ ఒక వేగ పరీక్ష. ఆర్మీ పరీక్షలన్నీ కూడా సామూహిక పరీక్షలు. కానీ ఆర్మీ పరీక్షల్లో ఒక ఆర్మీ బీటా పరీక్ష మాత్రమే అశాబ్దిక పరీక్ష. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్ శాబ్దిక పరీక్ష. ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి మన యూట్యూబ్లో క్లాసులు పెట్టడం జరిగింది ఈజీగా. కాబట్టి ఆన్సర్ ఇది ఆర్మీ ఆల్ఫా. మన పుస్తకంలో మీకు తెలుసు ఇది సమూహ పరీక్షలు. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్ మీకు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా సామూహిక పరీక్షలు. పేజీ నెంబర్ 347లో ఉంది చూడండి. నెక్స్ట్ ప్రశ్న. 1 - 6 సిగ్మా d² n × n² - 1 అనేటువంటిది దేనికి సూత్రం? బహుళకం, అంకమధ్యమం, అది కూడా వర్గీకృత దత్తాంశం. ప్రామాణిక విచలనం, అది కూడా అవర్గీకృత దత్తాంశం. సహసంబంధ గుణకం, అది కూడా కోటి సహసంబంధ గుణకం. ఇది అవుట్ ఆఫ్ సిలబస్లో మెన్షన్ చేయలేదు. అయినప్పటికీ విద్యార్థులు నష్టపోకూడదని మన యాప్లో క్లాసులు మెటీరియల్ ఇప్పటికే పెట్టడం జరిగింది. ఆల్రెడీ చదువుకుంటున్నారు. అది పిఏ అయినా సైకాలజీ అయినా ఖచ్చితంగా మనం అందరికంటే ముందుంటాం. మెటీరియల్ పెట్టాం, క్లాసులు పెట్టాం, ఎగ్జామ్స్ కూడా పెట్టాం, అందరూ రాస్తున్నారు. మరి మీరు అందుకే యాప్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. అందరికంటే ముందుంటేనే పాఠశాలలు తెరుచుకుంటాయి. కాబట్టి ఆన్సర్ సహసంబంధం, కోటి సహసంబంధ గుణకం, స్పియర్మ్యాన్. మన యాప్లో మెటీరియల్ పెట్టడం జరిగింది, పేజ్ నెంబర్ 4లో ఉంది. దాచిన వస్తువుల కోసం వెతకడం అనేది ఈ భావన.
దాచిన వస్తువుల కోసం వెతకడం. అంటే వస్తువు నాశనం కాదు, ఖచ్చితంగా ఉంటుంది. కాకి ఎత్తుకపోయింది, కోయిలు ఎత్తుకపోయింది అంటే వినే పరిస్థితిలో పిల్లలు లేరు కాబట్టి దుప్పటి కింద ఏదైనా వస్తుంటే వెతుకుతారు, బీరో పైన ఉంటే వెతుకుతారు. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర భద్రంగా ఉంటుంది అనే భావన ఏది? చూడండి ఒకసారి, పదిలపరుచుకునే భావన లోపం. నెక్స్ట్ సర్వాత్మకవాదం. నెక్స్ట్ వస్తు స్థిరత్వ భావన. అహం కేంద్రీకృత భావన. అహం కేంద్రీకృత భావన అంటే మీకు తెలుసు, ఈగో సెంట్రిజం. వస్తు స్థిరత్వ భావన. సర్వాత్మక భావన అంటే యానిమిజం, దాన్ని జంతువాదం అంటారు. పదిలపరుచుకునే భావన లోపం. మరి ఇక్కడ అవన్నీ కూడా పియాజేలో మనకు కనిపిస్తాయి. కానీ ఇక్కడ వస్తు స్థిరత్వ భావన ఇది మొదటి దశలో ఉంటుంది, ఇది ఆన్సర్. మొదటి దశలో ఉంటుంది, ఇది ఆన్సర్. దాచిన వస్తువు కోసం శిశువు వెతుకుతాడు పియాజేలో, జ్ఞానేంద్రియ చాలక దశలో ఉంటుంది. చూద్దాం మన పుస్తకంలో ఎక్కడ ఉందో. ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం. చూడండి, బొమ్మను దుప్పటి కింద దాచిపెడితే దుప్పటి తీసే ప్రయత్నం. శిశువు నేర్చుకునే లక్షణం వస్తు స్థిరత్వ భావన. అనగా వస్తువు తన ముందు కనిపించకపోతే అది ఎక్కడో స్థిరంగా ఉంటుందని, నాశనం కాదని తెలుసుకుంటాడు. ఇది పియాజే ప్రకారం 309లో ఉంది. రైట్. నెక్స్ట్ ప్రశ్న. ఒక బాలిక ఉర్దూ పదాలు రాయడం నేర్చుకుంది, ఇప్పుడు తెలుగు పదాలు రాయడం నేర్చుకుంటుంది. ఇక్కడ ఏదైనా కన్ఫ్యూజన్ జరుగుతుందా? ఉర్దూ ఎలా రాస్తాం, తెలుగు ఎలా రాస్తాం? తెలుగు ఎడమ నుండి కుడికి రాస్తాం, ఉర్దూ కుడి నుండి ఎడమకి రాస్తాం. అమ్మాయి ఉర్దూ కుడి నుంచి ఎడమకి రాసే క్రమంలో వెంటనే ఎడమ నుంచి కుడికి రాయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది? అమెరికాలో కారు నడిపిన వ్యక్తి ఇండియాలో కారు నడిపినప్పుడు ఏమవుతుంది? ఆన్సర్ ఖచ్చితంగా వ్యతిరేక బదలాంపు అవుతుంది. కుడి నుంచి ఎడమ, ఎడమ నుంచి కుడి. ఉర్దూ మీకు తెలుసు, కుడి నుంచి ఎడమకి రాస్తారు, ఎడమ నుంచి కుడి. క్లియర్? అందుకే రాయడం నేర్చుకుంది అన్నాడు ప్రశ్న లాజిక్. అందుకే సబ్జెక్టు వినాలి, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది, అక్కడికక్కడే ఫీడ్ చేస్తాం. వ్యతిరేక బదలాయింపు, అలవాట్లో పొరపాటు. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఆటంకాన్ని కలిగిస్తే ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. దీన్ని బేస్ చేసుకోండి, దీన్ని అలవాట్లో పొరపాటు. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. బుక్స్, బట్, పుట్టు. మనం ఈ ఉర్దూ ఎగ్జాంపుల్ మన యాప్లో టెస్ట్ సిరీస్లో పెట్టడం జరిగింది. మీరు చూడండి, కావాలంటే ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ ప్రశ్న. క్రింది వానిలో వికాసం యొక్క లక్షణం కాంది అంటే వికాస సూత్రాలు మొత్తంగా చూడండి ఒకసారి. వికాసం నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. వికాసం నిర్దిష్ట నుంచి సాధారణ దిశగా ప్రయాణిస్తుంది. వికాసం సంక్లిష్టమైన సమగ్రమైన ప్రక్రియ. వికాసం సంచితమైంది. సంకుచితమా సంచితమా? సంచితమైంది. దీంట్లో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమన్నాడు. దాంట్లో మొదటి చూడండి ఒకసారి. వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపుగా ప్రయాణిస్తుంది. కాబట్టి ఆన్సర్ 2. ఇలాంటి మోడల్ నేను ఎన్నిసార్లు చెప్పాను, కానిదేది సరైనదేది, ఏ 2 సరైనవి, వికాస సూత్రంలో ప్రశ్న ఖచ్చితంగా వస్తుందని చెప్పాను. విన్నవాళ్ళు స్కూళ్ళల్లో ఉన్నారు, విన్నవాళ్ళు వింటూనే ఉన్నారు, అందరిది వింటుంటారు. వినడం కాదు, చేయడం ఇంపార్టెంట్. సో ఆన్సర్ మనకు 2. అంటే వికాసం సాధారణ నుండి నిర్దిష్ట దిశగా జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న. 1 జూలై షిఫ్ట్ 1. ఈ రకమైన ప్రజ్ఞ కల వారిని చిత్ర నేర్పరులు అంటారు. చిత్ర నేర్పరులు చూడండి ఒకసారి. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ అంటే ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండడం. క్లియర్? సహజ ప్రజ్ఞ, దీన్నే ప్రాకృతిక ప్రజ్ఞ. కొండలు, చలేలు, నీళ్లు, మొక్కలు, జంతువులు. రైట్. భాషా సంబంధ ప్రజ్ఞ, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. కొత్త మాటలు, తేలికైన మాటలు, ఆశయం తెప్పించే మాటలు, కొత్త పదజాలం. మరి మిగిలింది ప్రాదేశిక ప్రజ్ఞ. దీన్నే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అంటారు. ఎందుకంటే కాగితాలపైన భవిష్యత్తును సృష్టిస్తారు, బొమ్మల్ని గీస్తారు ఇంజనీర్లు, ఆర్కిటెక్టర్లు. మరి ఈ యొక్క దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ కలవారినే చిత్ర నేర్పరులు అంటారు. 100%. ఇది ఆన్సర్. చూడండి ఒక్కసారి మన పుస్తకంలో పేజీ నెంబర్ 348. దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, చిత్ర నేర్పరులు.
ఫస్ట్ చూడండి ఒకసారి. చిత్ర నేర్పరులు, ఇది చిత్ర నేర్పరులు, ఇక్కడ ప్రాదేశిక ప్రజ్ఞ, పేజీ నెంబర్ 348, శిల్పులు ఇంజనీర్లు ఆర్కిటెక్ట్స్. దీనికి మరొక పేరు ఉందండి, కళల్లో నేర్పరులు. ఈసారి అన్ని కొత్తవే ఇస్తాడు. అది ఇంతవరకు చూపించింది టెట్లో కానీ, అటు తెలంగాణ టెట్లో కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ టెట్లో కానీ స్మెల్ మాత్రమే చూపించాడు, ట్రైలర్ మాత్రమే చూపించాడు. ముందు సినిమా అసలు ఉంది. నెక్స్ట్ ప్రశ్న. 6 వారాల వయసులో, తప్పుగా ఉందండి, శిశువు తన అవసరాలను తీర్చే వారిని చూసి నవ్వడం ఈ వికాసాన్ని సూచిస్తుంది. శిశువు తనకు తెలిసిన వారిని చూసి నవ్వడమే మొట్టమొదటి ఏమంటారు? ఇక్కడ 6 వారాల వయసులో తన అవసరాలను తీర్చేవారిని చూసి నవ్వడం అంటే ఇతరులతో సంబంధాలు, ఇతరులు హెల్ప్ చేస్తారని అనుకోవడం. ఇది ఏ వికాసం? ఉద్వేగ వికాసమా, సాంఘిక వికాసమా, భాషా వికాసమా, నైతిక వికాసమా? నైతిక వికాసం అంటే తప్పు ఒప్పుల మధ్య తేడా తెలుసుకోవడం. మరి భాషా వికాసం అంటే చిన్న చిన్న పదాలు పలకడం. ఉద్వేగం అంటే కోపం, ఏడవడం, నవ్వడం, చూడడం. అయితే ఇక్కడ చూసి తన అవసరాలు తీర్చేవారి చూసి నవ్వడం. మరి ఇది ఏ వికాసం అంటే ఇది ఆన్సర్ సాంఘిక వికాసం. ఇక్కడ చూస్తే 3 లేదా 4 నెలలు నెట్టేసరికి శిశువు తన తల్లిని చూసి నవ్వి గుర్తిస్తాడు. తన అవసరాలను తీర్చేవారిని చూసి నవ్వడం జరుగుతుంది. ఇదే శిశువు యొక్క మొట్టమొదటి సాంఘిక వికాసం. చూడండి 281లో ఈ పాయింట్ చూడండి, బ్రాకెట్లో పెట్టడం జరిగింది. ఇది సాంఘిక వికాసం. నెక్స్ట్, ఒక ఉద్దీపనకు, వస్తువుకు, పరిస్థితికి అంతకుముందు లేనటువంటి ఒక స్వభావ సిద్ధం కానీ ప్రతిస్పందన రాబట్టడం ఏమంటారు? నిబంధన, ప్రేరణ, పునర్బలం, అభ్యసనం. నిబంధన అంటేనే మీకు తెలుసు, అంతకుముందు లేని దానికి మనం రాబట్టడం. గంట శబ్దానికి లాలజలం ఊరడం ఎక్కడైనా జరుగుతుందా? విజిల్ శబ్దానికి విద్యార్థులు గ్రౌండ్లోకి రావడం జరుగుతుందా? బ్యాండ్ శబ్దానికి విద్యార్థులు ఎక్సైజ్ చేయడం జరుగుతుందా? మనమే కావాలని అలా చేశాము కాబట్టి నిబంధన. కాబట్టి ఆన్సర్ అందరికి తెలుసు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదనుకుంటున్నాను. నిబంధన చూడండి, ఇక్కడ ఒక ఉద్దీపనకు సేమ్ లైన్ తేడా లేదు. ఒక ఉద్దీపనకు అంతకుముందు లేనటువంటి ప్రక్రియను కృత్రిమంగా కలిగించడాన్ని నిబంధనం అంటారు. పేజీ నెంబర్ 383. నెక్స్ట్ ప్రశ్న. ఒక పిల్లవాడు 10th పాస్ అయ్యాడు. బైపీసీ, ఎంపీసీ తీసుకోవాలో తెలియదు, కానీ ఇక్కడ ఏమన్నాడు? 2 ఇష్టమే అన్నాడు. అంటే 2 ఇష్టమే ఉన్నప్పుడు కాంట్రవర్సీ ఏముంది? 2 ఇష్టమైన వాటిలో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సినప్పుడు జరిగే సంఘర్షణ. ఇష్టం అన్నప్పుడు ఉపగమ. ఇష్టం లేదు అంటే పరిహార. సంబంధం లేదు, ఒకటి ఇష్టం ఒకటి కష్టం. 2 జతల ఇష్టాల్లో దీంట్లో ఏమో ఆలోచించే ప్రశ్న లేదండి. 2 ఆకర్షణీయమైన, 2 ఇష్టమే అన్నాడు కాబట్టి సేమ్ బైపీసీ ఎంపీసీ క్వశ్చన్ మన క్వశ్చన్లో ఉంది, పుస్తకంలో ఉంది, మన యాప్లో ఉంది, రెగ్యులర్ టెస్ట్లలో ఎన్నో టెస్ట్లో మీరు చూసి ఉంటారు. నెక్స్ట్, ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలను, జీవిత సంఘటనలను పాఠ్య పుస్తకాల్లో పాఠాలు చేర్చడం వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి? ఈ అభ్యసనాన్ని ప్రోత్సహించడం ఏ అభ్యసన సిద్ధాంతంగా పిలుస్తారు? ఆవిష్కరణ అభ్యసనం, దీన్నే బ్రూనర్ కనుక్కున్నాడు. డిస్కవరీ లెర్నింగ్ అంటారు. అంటే గొప్ప వ్యక్తుల యొక్క పాఠాల ద్వారా మిగతా వాళ్ళు ఇన్స్పైర్ కావడం అనే భావన ఏ సిద్ధాంతము? చూడండి, అంతర్దృష్టి అభ్యసనం అంటే మెరుపు లాంటి ఆలోచన రావడం. సాంఘిక అనుకరణ అభ్యసనం, నిబంధన అభ్యసనం. నిబంధన అంటే కావాలని మనం ఏదైనా ఒక దృగ్విషయాన్ని సృష్టించడం. ఇక్కడ మీకు తెలుసు, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చూసడం ఇవన్నీ అనుకరణ అభ్యసనం. నమూనా అభ్యసనం, యత్నరహిత అభ్యసనం, సాంఘిక అభ్యసనం, సామూహిక పరిశీలన అభ్యసనం. మరి ఆ మీనింగ్ వచ్చేది ఏంటంటే సాంఘిక అనుకరణ అభ్యసనం. వాళ్ళని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అవుతారు కాబట్టి. ఇది ఆన్సర్ 3. చూడండి ఒకసారి, అనుకరణ అభ్యసనం. చూడండి, ఇక్కడ సినిమాల్లో కానీ టీవీలో కానీ నేరుగా కానీ భౌతికంగా కానీ ఆదర్శవంతంగా లక్షణాలను అభ్యసిస్తారు.
నమూనా వ్యక్తి కంటి ముందు లేకపోయినా అతని ప్రవర్తన చూసి నేర్చుకుంటారు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక మెయిన్ పాయింట్ ఇక్కడ గురు పూజోత్సవాలు గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర చర్చించడం, గాంధీ, నెహ్రూ లాంటి వారి పాత్రలను నాటకాల ద్వారా ప్రదర్శింపజేయడం లాంటివి చేయడం వల్ల ఈ అభ్యసనాన్ని పెంపొందించవచ్చు. ఏ అభ్యసనం అంటే ఈ అభ్యసనం. ఏది? పరిశీలన అభ్యసనం, నమూనా అభ్యసనం, సాంఘిక అభ్యసనం, ప్రతినిధిత్వ అభ్యసనం. సేమ్ పాయింట్. పరిశీలన అభ్యసనం జరగాలంటే పేజీ నెంబర్ 390. నెక్స్ట్ ప్రశ్న, వార్తాపత్రికలు చదివేటప్పుడు కొందరు పొలిటికల్ పేజ్ చదువుతారు, కొందరు క్రీడలకు సంబంధించి చదువుతారు, కొందరు సంపాదకీయం చదువుతారు, ఆర్టికల్స్ చదువుతారు. కామన్. ఒక పేజీ తీసుకున్న తర్వాత కొందరు సినిమా, కొందరు క్రికెట్, కొందరు జాబ్ల గురించి చదువుతారు. ఇది ఏ అభ్యసనం? వైఖరి అంటేనేమో అభిప్రాయం, ఓకే. అభిరుచి అంటే ఇష్టమా? అవధానం అంటే ఒకదానిపై మనసును లగ్నం చేయడం, ఓకే. ఇదా? సహజ సామర్థ్యం అంటే పుట్టుకతో వచ్చిన సామర్థ్యాల? వైఖరి అభిప్రాయమా? అంటే అతనికి క్రీడలు అంటే అభిరుచి కాబట్టి క్రీడలు చూస్తున్నాడు, రాజకీయాలంటే అభిరుచి కాబట్టి రాజకీయాలు చూస్తున్నాడు, ఆర్టికల్స్ ఎలా రాశారో, ఎలా విశ్లేషించారో సంపాదకీయం చూస్తున్నాడు కాబట్టి ఆన్సర్ అభిరుచి. చూడు ఇక్కడ, కొందరు పిల్లలకు స్టాంపుల సేకరణపై ఆసక్తి ఉంటే మరికొందరికి క్రికెట్ క్రీడాకారులు సినీతర చిత్రపటాలను సేకరించడం మక్కువ చూపుతూ అభిరుచిని పెంపొందించుకుంటారు. ఎందుకంటే అభిరుచి ఉన్న చోట అలసట ఉండదు. పేజీ నెంబర్ 355లో ఉంది అభిరుచులు అనే టాపిక్లో. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాళ్ళలో థర్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది ఇది అన్నాడు. మొత్తం థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు మీకు తెలిసి ఉండాలి. దానికి ఒక కోడ్ చెప్తాను, మీరేం భయపడాల్సిన పని లేదు. చూడండి ఒకసారి. శాబ్దిక సామర్థ్యం అంటే వర్బల్, స్మృతి అంటే మెమొరీ అంటే జ్ఞాపక సామర్థ్యం, సంఖ్యా సామర్థ్యం అంటే న్యూమరికల్, సాంఘిక సంబంధాలు. మరి దీంట్లో లేనిది ఏమంటున్నానంటే సాంఘిక సంబంధాలు అంటే ఆ పాయింట్ లేదు, ఉన్నవేవో మీకు తెలుసుకోవాలి. మరి ఎలా? చూడండి, ఒక కోడ్ చెప్తాను సింపుల్గా. మిస్టర్ ఎంఆర్ SVNSW. ఎం అంటే మెకానికల్, ఆర్ అంటే రీజనింగ్. మెకానికల్ ఎక్కడ ఉంది? మెకానికల్. ఎం అంటే మెమొరీ అంటే స్మృతి, వెరీ గుడ్. ఆర్ అంటే రీజనింగ్ అంటే వివేచన సామర్థ్యం. ఎస్ అంటే స్పేషియల్ అంటే ప్రాదేశిక సామర్థ్యాలు. వి అంటే వర్బల్ అంటే శాబ్దిక. చూడండి. ఎన్ అంటే న్యూమరికల్ అంటే సంఖ్యా సామర్థ్యం. ఎస్ అంటే స్పెషల్ అంటే ప్రత్యక్ష లేదా ప్రత్యేక. మరి డబ్ల్యూ అంటే వరల్డ్ ఫ్లూయెన్సీ, పదధారత. ఓకే, క్లియర్. అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మిస్టర్ ఎంఆర్ స్వామి వివేకానంద స్పీక్స్ వెల్, మంచి మాటలు మాట్లాడతారు. ఎం అంటే మెమొరీ, ఆర్ అంటే రీజనింగ్, ఎస్ అంటే స్పేషియల్, వి అంటే వర్బల్, ఎన్ అంటే న్యూమరికల్, ఎస్ అంటే స్పెషల్ అంటే ప్రత్యేక, డబ్ల్యూ అంటే వరల్డ్ ఫ్లూయెన్సీ. రైట్. ఇక్కడ ఆప్షన్లలో శాబ్దిక ఇచ్చాడు, స్మృతి ఇచ్చాడు. ఇక్కడ చూస్తే సంఖ్యా సామర్థ్యం ఇచ్చాడు, సాంఘిక సామర్థ్యం ఎక్కడ కూడా ఇవ్వలేదు, సాంఘిక సంబంధాలు ఇవ్వలేదు కాబట్టి అది ఆప్షన్. నెక్స్ట్ ప్రశ్న, బహుళకం ఫార్ములా Q3 - Q1/2 సిగ్మా x - m/n సమ్మేషన్ 3 × మధ్యగతం -2 × అంకగ మధ్యమం గరిష్ట విలువ మరియు కనిష్ట విలువ. ఆన్సర్ 3 అందరికీ తెలిసిందే. చూడండి ఇక్కడ బహుళకం మన మెటీరియల్లో పెట్టడం జరిగింది, దయచేసి చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని ఉచితంగా పెట్టాము, ఫ్రీ మెటీరియల్లో పెట్టాము, ఓపెన్ చేసి పెట్టాము. ఏపీ డిఎస్సి సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్ కోర్సులో మెసేజ్ చేయండి. నెక్స్ట్, సరైన సమాధాన్ని ఫస్ట్ నేను ఇది చూసుకుంటున్నాను, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సరికాందా సరైందా ఫాస్ట్ చెప్పే క్రమంలో అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎక్స్పర్ట్ ఉన్నా కరెక్ట్గా చదవకపోతే చాలా ఇబ్బంది. కాబట్టి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి. ప్రశ్నలోనే సగం సమాధానం దాగి ఉంటుంది. పద సంసర్గ పరీక్షలు మీకు తెలుసు, కెంట్ మరియు రోషనాఫ్. ఓకే,
చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ సిఏటి, ఎస్ బెల్లాక్ మరియు ఎల్ బెల్లాక్ క్లియర్. మిన్నోసోటా మల్టీపేసిక్ పర్సనాలిటీ మరియు తెలుసు మనకు హత్వే మరియు మెకన్లీ. సిరామరకల పరీక్ష రోషాక్ సిరామరక ఆర్ఐబిటి టెస్ట్ హెర్మన్ రోషాక్ స్విట్జర్లాండ్ దేశస్తుడు. ఒకటి సి ఎక్కడ లేదు చూడండి, ఒకటి సి ఇదే ఆన్సర్. 2D అంటే ద చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ డి, ఎస్ బెల్లాక్ ఎల్ బెల్లాక్. 3 మిన్నోసోటా ఎవరంటే హత్వే మరియు మెకన్లీ. సిరామరకల పరీక్ష హెర్మన్ రోషాక్ ఆన్సర్ 4A. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి కెంట్ మరియు రోసినాఫ్ పద సంసార పరీక్షలు. నెక్స్ట్ ఎస్ బెల్లాక్ మరియు ఎల్ బెల్లాక్ చిల్డ్రన్ అప్రిసియేషన్ టెస్ట్ మరియు హత్వే మరియు మెకన్లీ మిన్నోసోటా మల్టీపేసిక్ పర్సనాలిటీ టెస్ట్ మరియు అదేవిధంగా రోషాక్ సిరామరకల పరీక్ష హెర్మన్ రోషాక్. నెక్స్ట్ చూడండి ఒకసారి ఇది అంతా కూడా క్లియర్గా బోల్డ్లో పెట్టాము చూడండి. బోల్డ్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా బోల్డ్ ఈజ్ బోల్డ్ అన్నట్టు బోల్డ్ చదివితే ధైర్యంగా బోల్డ్గా పరీక్షకి వెళ్ళొచ్చు మీరు. నెక్స్ట్ పిల్లవాడు ఒక వస్తువును పట్టుకోవడానికి మొదట చేతులను ఉపయోగిస్తాడు, తర్వాత వేళ్ళతో పట్టుకుంటాడు. చేతులు మరియు వేళ్ళతో పట్టుకుంటాడు. ఇక్కడ చూస్తే ఇది ఏ వికాస్ సూత్రం అంటారు సింపుల్గా. సాధారణ నుంచి నిర్దిష్టమా, పరస్పర చర్యన, తర్వాత పరస్పర సంబంధమా, ప్రాకృతీకరించవచ్చా? చూడండి ఇక్కడ సింపుల్గా సాధారణ నుంచి నిర్దిష్టం. మొదట మొత్తము, తర్వాత కొంత. శిశువు ముందు నడవడానికి శరీరం మొత్తం ఉపయోగిస్తాడు, తర్వాత కాళ్ళను మాత్రం ఉపయోగిస్తాడు. ఎడ్జీ టీచర్ అన్ని సబ్జెక్ట్ చెప్తాడు, కానీ స్కూల్ అసిస్టెంట్ టీచర్ కేవలం ఒక్క సబ్జెక్ట్ చెప్తాడు. పీజీ డాక్టర్ కొంత మాత్రమే చూస్తాడు, కానీ ఆర్ఎంపీ డాక్టర్ అందరినీ చూస్తాడు. కాబట్టి ఆన్సర్ సాధారణ నుంచి నిర్దిష్టం. ఇదే ఎగ్జాంపుల్ మన పుస్తకంలో ఉంది చూడండి. సాధారణ నుంచి నిర్దిష్టం మొదట 2 చేతులను ఉపయోగిస్తాడు, రాను వేళ్ళను మాత్రం ఉపయోగిస్తాడు. పేజీ నెంబర్ 274. నెక్స్ట్ విద్య ఔద్యోగిక మార్గదర్శకత్వంలో ఎక్కువగా వాడే పరీక్ష. విద్య మరియు ఔద్యోగిక 2 ఏ పరీక్షను వాడతారు అన్నాడు చూడండి. శ్రవణం నైపుణ్య పరీక్ష, డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్ డిఏటి, ఫీచర్ ప్రొఫైల్ టెస్ట్, రిపీట్నర్ ప్యాటర్న్ సన్ స్కేల్. మీకు తెలుసు ప్రముఖ పరీక్ష డిఏటి డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష ఎన్నోసార్లు ఎగ్జామ్లో వచ్చింది. పరీక్షల సంఖ్య ఎంత, తయారు చేసిన వారు ఎవరు అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో డిఏటి ఇక్కడ చూస్తే భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష విద్యార్థులకు సంబంధించి విద్య వృత్తి విషయాలకు సంబంధించి మార్గదర్శక సేవలు అందించడానికి. పేజీ నెంబర్ 354 పుస్తకంలో ఉన్న లైన్ డిటో ఇచ్చాడు. లైన్ టు లైన్ చదివిన వారు, లైన్ టు లైన్ విన్నవారు స్కూల్లో పిల్లల లైన్లను చూస్తున్నారు. నెక్స్ట్ భాగస్వామ్య మరియు సహకార అభ్యసనాలు ఈ సిద్ధాంతానికి సంబంధించినవి. సహకార అభ్యసనం, సహకార సంయోగం, ఎంకేఓ, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ లాంటి పదాలు మీకు తెలుసు. అంతర్దృష్టి, యతదోష, బ్రూనర్, సాంస్కృతిక సిద్ధాంతం మీకు తెలుసు. ఆన్సర్ 4. ఎందుకంటే ఎన్నోసార్లు వచ్చింది ఈ ప్రశ్న, ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. చూడండి ఒకసారి సహకార సంయోగ సంభాషణ, సామాజిక పరస్పర చర్య, వైగాట్స్కి సిద్ధాంతం మీకు తెలుసు. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ ప్రశ్న, సమ్మిళిత విద్య లక్ష్యం కానిది. సమ్మిళిత విద్య అంటే సాధారణ విద్యార్థులు అందరితో కలిపి చదివించడం, వేరు చేయడం కాదు. ఏది కాదు అంటున్నాడు ఇక్కడ మీరు చూడాల్సింది. ఇది స్టైల్ మారింది. చివరి వరకు చదివిన వాడే విజేత, ఉన్నవాడే విజేత, మధ్యలో పోయినవాడు విజేత కాడు. ఒకసారి లేచినవాడు వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రాలేడు. చూడండి, పిల్లలందరికీ సమాన విద్యా అవకాశాలు అందించడం కరెక్ట్ ఉందా, స్టేట్మెంట్ రాంగ్ ఉందా చూడండి. వైకల్యాలు గల పిల్లలకు విద్యను అందించడం వెరీ గుడ్. వెనుకబడిన తరగతుల పిల్లలకు విద్యను అందించడం, వెనుకబడిన వర్గాల వారికి. ఇక్కడ వైకల్యాలు కలిగిన పిల్లలను వేరు చేసి ప్రత్యేకంగా విద్యను అందించడం. వేరు చేయడం అంటేనే సమ్మిళిత కాదు. సమ్మిళిత అన్నా, సమీకృత అన్నా, ఇంక్లూజివ్ అన్నా ఒక్కటే అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆన్సర్ తప్పుగా ఉన్నది 4. ఎందుకంటే చూడండి, వివిధ వైకల్యాలు మరియు అవసరాలు గల పిల్లలను
ప్రధాన పాఠశాల నుంచి వేరు చేసి విద్యను అందిస్తే దాన్ని ప్రత్యేక విద్యగా పరిగణిస్తారు. అయితే వివిధ వైకల్యాలు ఉన్న విద్యార్థులను సాధారణ విద్యార్థులతో కలిపి బోధించే విధానాన్ని సమ్మిళిత విద్య అంటారు. అంటే మీకు అర్థమైపోయింది, తప్పుగా ఉంది ఆన్సర్ 4 అని. నెక్స్ట్ ప్రశ్న, తాదాత్మీకరణము మరియు అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. మొదటిది ఆసన్న దశ అన్నాడు. నెక్స్ట్ శిక్షణ దశ, జననాంగ దశ, గుప్త దశ. ఈ దశలో ఆన్సర్ గుప్త దశ. అంటే తాదాత్మీకరణం, అంతరీకరణం అనే ప్రక్రియలు అబ్బాయిలు తండ్రి నుంచి, అమ్మాయిలు తల్లి నుంచి నేర్చుకుంటారు. ఇది ఏ దశ అంటే ఆన్సర్ గుప్త దశ. కామన్గా చూడండి సార్, తాదాత్మీకరణం, అంతరీకరణం భావన పొందుతారు ఆడపిల్లలు తల్లితో, మగపిల్లలు తండ్రితో. మరి ఏ దశ అండి? గుప్త దశ. లాటెన్సీ 6 to 11 years. అంతర్గతంగా ప్రేరేపించబడిన పిల్లల లక్షణం. అంతర్గత ప్రేరణ అంటే వారికి వారు ఎవరు చెప్పకుండానే చదువుకోవడం, ఇష్టంతో, బాహ్య ప్రేరకాల సంబంధం లేకుండా, బహుమతులు దండనకు భయపడి కాకుండా, బహుమతులు ఆశించి కాకుండా వారు పనిచేయడంలో ఆనందాన్ని పొందుతారు, బహుమతుల కోసం పనిచేస్తారు, ప్రశంసను పొందడానికి పనిచేస్తారు, వారు పనిచేయడానికి ఆసక్తి చూపరు అన్నాడు. ఆసక్తి చూపరు, క్లియర్. ప్రశంస అంటే ఇతరుల నుంచి, బహుమతుల కోసం అంటే బయట నుంచి వారు పనిచేయడంలో ఆనందాన్ని పొందుతారు. అదే అంతర్గత ప్రేరణ. అలసట ఉండదు, ఇష్టం కాబట్టి వారిగా చేసుకుంటారు కాబట్టి. ఇదే పాయింట్ మన పుస్తకంలో. అంతర్గత, మరొక పేరు స్వాభావిక, మరొక పేరు సహజ ప్రేరణ. అంతర్గత ప్రేరణ పొందిన వారు నేర్చుకోవడంలో సంతృప్తిని, ఆనందాన్ని పొందుతారు. పాయింట్ ఉందా లేదండి? ఏదైనా మిస్ అయింది ఇంతవరకు? ఇది మనకు ప్రేరణ అనే టాపిక్లో ఉంది. మారు పేరు చూశారు. గ్రంథాలు జతపరచాలి, సరైన వాటిని జతపరచాలి. ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్, డైజెస్టివ్ జీర్ణక్రియ, కుక్క జీర్ణక్రియ. కుక్కపై చేసిన ఎవరు? పావ్లో, క్లియర్. పావ్లో. 1 సి. ఆర్ట్ ఆఫ్ థాట్ సృజనాత్మకతలో వాలస్ 2 పేర్లతో పిలుస్తారని 2 పేర్లు రాశారు పుస్తకంలో. చూడండి, ఆర్ట్ ఆఫ్ థాట్, రైట్, క్లియర్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ మీకు తెలుసు, ఓవార్డ్ గార్డ్నర్. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, బ్రూనర్. మీరు చిత్తపరచండి. 1, 3 అంటే ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది, రైట్. ఆర్ట్ ఆఫ్ థాట్ 2A అంటే ఆన్సర్ 4, క్లియర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఆర్ట్ ఆఫ్ థాట్ మన పుస్తకంలో. ఆర్ట్ ఆఫ్ థాట్, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, 382, 359, 347, 395. చూడండి ఒకసారి. ప్రశ్న రాకపోతే పూచి, కానీ ప్రశ్న వచ్చిన ఎగ్జామ్లో చేయకపోతే అది మీరు పూచి. అందుకే క్లాసెస్ వినండి, షార్ట్ కట్ చెప్తాను, అక్కడికక్కడే నేర్పిస్తాను. July 1st, 2025 షిఫ్ట్ 2 ప్రశ్నలు మనం నేర్చుకోబోతున్నాం. మీరు నాతో పాటు జత కట్టారని ఆశిస్తున్నాను. ధారణ వ్యవధి చాలా తక్కువగా ఉండే స్మృతి. 100% కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. స్వల్పకాలిక, సంవేదన, దీర్ఘకాలిక బట్టి ఎక్కడ ధారణ తక్కువగా ఉంటుంది అంటే అన్నప్పుడు ఇక్కడ స్వల్పకాలిక స్మృతి అంటే స్వల్పకాలమేమో అనుకుంటారు. కాదు, ఆన్సర్ సంవేదన స్మృతి. ఎందుకంటే సంవేదన స్మృతికి మరొక పేరు తక్షణ స్మృతి. తక్షణం అంటే ఇలా గుర్తుకొచ్చి ఇలా మర్చిపోవడం. స్వల్పకాలిక అంటే కొంత టైం పని పూర్తయ్యగానే మర్చిపోతాం. కానీ తక్షణం అంటే ఇలా గుర్తుకొచ్చి మర్చిపోతాం. సంవేదన మరొక పేరు తక్షణ అనే పదం మీకు ఎన్నోసార్లు చెప్పాను. కాబట్టి మారు పేరు చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. సంవేదన, తక్షణ, ఇంద్రియ చలక దశ. ఈ స్మృతిలో ధారణ అతి స్వల్పంగా ఉంటుంది. పేజీ నెంబర్ 408 మన పుస్తకం. భావోద్వేగ వికాసం ఈ క్రింది కారకాలపైన ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు జనరల్ ప్రశ్నలు కాదండి.
జనరల్ కాదు. భావోద్వేగ వికాసం, ఎమోషన్స్ డెవలప్మెంట్ దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఎమోషనల్ స్టెబిలిటీ. ఒకప్పుడు బాగా అరిసే మీరు ఇప్పుడు కూల్గా, కామ్గా, పొటెన్షియల్గా ఉంటున్నారు. కారణం అనువంశికత మరియు పరిపక్వత, పెరుగుదల మరియు వికాసం, అభ్యసనము మరియు పరిపక్వత, పరిసరాలు మరియు అభ్యసనం. ఇది జనరల్ క్వశ్చన్ అనుకుంటున్నారు, కాదు. మన పుస్తకంలో ఉన్న క్వశ్చనే. ఆన్సర్ అభ్యసనం మరియు పరిపక్వత. ఎలాగో చూడండి. ఉద్వేగ వికాసం అనేది అభ్యసనం మరియు పరిపక్వతలపై ఆధారపడి ఉంటుందని 1932 సంవత్సరంలో చెవిటి మూగ వారిపై పరిశోధన చేసిన వ్యక్తి గుడెను చెప్పారు. చెవిటి మూగ, ఇక్కడ గుడ్డి అని షార్ట్కట్ కూడా చెప్పడం జరిగింది. ఉద్వేగ వికాసం, అభ్యసనం, పరిపక్వ. పేజీ నెంబర్ 294. మ్యాటర్ చేంజ్ లేదండి. మీరు చేంజ్ అయ్యి వేరే చదివి ఉంటే నేనేం చేయలేను. ఇంకా భవిష్యత్తులో అద్భుతాలు సృష్టించబోతున్నాం, మీకంటే ఎక్కువ కష్టపడతాం. అనువంశికంగా వచ్చి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి, పుట్టుకతో వచ్చి శిక్షణ ద్వారా పెంపొందించుకునేవి ఏవి? ప్రజ్ఞతో పాటు అనుబంధంగా వస్తుంది ఆ పాయింట్. సహజ సామర్థ్యాలు, వైఖరులు, అభిరుచులు. వైఖరులు మరియు సహజ సామర్థ్యాలు. వైఖరులు, అభిరుచులు కాదండి, సహజ సామర్థ్యాలు ఆన్సర్. సహజ సామర్థ్యాలు చిన్నప్పుడే మీకున్న సామర్థ్యాలు, భవిష్యత్తులో వాటిని శిక్షణ ద్వారా మెరుగుపరుచుకుంటే మీరు ఆ రంగంలో స్థిరపడతారు. భవిష్యత్తుకు సంబంధించిన సామర్థ్యాలను సూచించే ప్రస్తుత పరిస్థితియే సహజ సామర్థ్యం. ఆన్సర్ 1. చూడండి ఒకసారి. అనువంశికంగా వచ్చి శిక్షణ ద్వారా పెంచుకునే సామర్థ్యాలు సహజ సామర్థ్యాలు. పాయింట్ ఏమైనా తేడా ఉంటే నేను బాధ్యుని. పేజీ నెంబర్ 456. ఇంకా ఇది పుట్టుకతో వచ్చి పరిసరాల వల్ల వికాసం చెందుతాయి. సహజ సామర్థ్యంలో ఇది పీటర్ శాండిఫర్డ్ నుండి ఇచ్చడం జరిగింది. సహజ సామర్థ్యం కాదు, మన డిఎస్సి బుక్. 12 సంవత్సరాల బాలుడు మరియు 10 సంవత్సరాల బాలిక మానసిక వయసుకు సమానం. బాలుని యొక్క ఐక్యూ 100 అయితే బాలిక యొక్క ఐక్యూ ఎంత? చూడండి, ప్రశ్న నార్మల్గానే మీరు భయపడతారు. చూద్దాం. 12 సంవత్సరాల బాలుడు మరియు 10 సంవత్సరాల బాలిక మానసిక వయసు సమానం. బాలుని యొక్క ఐక్యూ 100 అయితే బాలిక యొక్క ఐక్యూ ఎంత అన్నాడు. ఇక్కడ ఫైనల్గా బాలికది అడిగాడు, కానీ బాలుడితో నాకు లింక్ ఉంది కాబట్టి నేను బాలుని పైన ఫోకస్ చేస్తాను. సో బాలుడి యొక్క శారీరక వయసు, బాలుడి యొక్క శారీరక వయసు ఎంత అండి? 12. క్లియర్. ఇక్కడ బాలుని యొక్క ఐక్యూ ఎంత? 100. ఓకే, ఫార్ములా తెలుసు మీకు. ఐక్యూ ఈక్వల్ టు మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. క్లియర్. శారీరక వయసు ఉంది మనకు, ఐక్యూ ఉంది మనకు. ఇప్పుడు కనుక్కోవాల్సింది మానసిక వయసు కనుక్కోవాలి అబ్బాయిది. ఎందుకంటే మానసిక వయసు బాలికది బాలుడిది సేమ్ అన్నాడు కాబట్టి. ఓకే, ఇక్కడ ఐక్యూ ప్లేస్లో నేను 100 రాస్తున్నాను. మానసిక వయసు ఎంత తెలియదు, కానీ శారీరక వయసు ఎంత అన్నాడు? 12 సంవత్సరాలు. మానసిక వయసు తెలియదు కాబట్టి ఎక్స్ పెట్టుకుంటున్నాను. 100 ఇంటూ 12 ఈక్వల్ టు 100x. 100 పోయింది, ఎక్స్ ఈక్వల్ టు 12. ఎక్స్ ఈక్వల్ టు 12 అనేటువంటిది బాలుడి యొక్క చూడండి మానసిక వయసు. అందుకే ఏమన్నాడు? బాలుని యొక్క ఐక్యూ ఎంత? 100. ఎందుకంటే 100 మిగిలింది కాబట్టి. ఇప్పుడు ఫైనల్గా మనకు అర్థమైపోయింది బాలుడి యొక్క మానసిక వయసు 12. మరి దీనివల్ల ఏం లాభం? నాకు బాలిక యొక్క మానసిక వయసు తెలిసిపోయింది. ఓకే, మీరు మళ్ళీ పాజ్ చేసుకొని వినాలండి. రైట్. మానసిక వయసు ఎంత అమ్మాయిది అంటే 12. శారీరక వయసు ఎంత అమ్మాయిది అంటే బాలికది 10 ఇంటూ 100. మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 ఎంతండి? మొత్తం 120. ఇది ఆన్సర్.
దీని లెక్కను కూడా చేశానండి. ఇది మీరు చూడండి ఒకసారి. ఇది ఆల్రెడీ లెక్కను కూడా చేసి పెట్టడం జరిగింది. పీడిఎఫ్ ఎలాగూ షేర్ చేస్తాం కాబట్టి పార్ట్ 4 అయిపోయిన తర్వాత ఆల్రెడీ పిఐఈ షేర్ చేయడం జరిగింది మన యాప్లో, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ కింది వాళ్ళు సరికాని జత. సరికానిది స్ప్రెంజర్ ఆర్ స్ప్రాంగర్, రెండు ఒకటే. కొంతమంది అలా పిలుస్తారు, కొంతమంది ఇలా పిలుస్తారు. స్ప్రెంజర్ అంటే జర్మనీ, క్లియర్. షెల్డన్ స్విట్జర్లాండ్ అంటున్నాడు. హిపోక్రటిస్ గ్రీకు వైద్యశాస్త్ర పితామహుడు. వ్యక్తులను 4 రకాలుగా వర్గీకరించాడు వ్యక్తిలో స్రవించే స్రావకాలను బట్టి. క్రెస్మర్ జర్మనీ, ఇది కరెక్ట్గా ఉంది, తప్పుగా ఇదే అంటున్నాను. షెల్డన్ ఏ దేశస్థుడు? అమెరికా దేశస్థుడు. ఎలా అండి? హిపోక్రటిస్ గ్రీకు, స్ప్రెంజర్ ఆర్ స్ప్రాంగర్ జర్మనీ, క్రెస్మర్ జర్మనీ, షెల్డన్ అమెరికా. పేజీ నెంబర్ 470లో ఉంది. ఇది మన పుస్తకం ఏపీడిఎస్సి సైకాలజీ 2 కలిపిన పుస్తకం, జంబో ప్యాక్. పిల్లవాడికి అభ్యసనం పట్ల ప్రేరణ కలిగించడానికి ముందుగా సంతృప్తి పరచవలసిన అవసరాలు. బేసిక్గా మనకి ఏం కావాలి? బేసిక్ నీడ్ ఏమిటి ఒక వ్యక్తికి? ఆత్మగౌరవమా, రక్షణమా, ప్రేమ సంబంధమా, శారీరక అవసరాల? కడుపు నిండా తిండి ఉంటేనే పాఠం వినగలడు. అందులో ముందుగా అన్నాడు. ఏ వ్యక్తికైనా ముందుగా కావాల్సింది శారీరక అవసరాలు, గాలి, నీరు, నిద్ర, లైంగిక అవసరాలు, ఆహారము. అది లేకుండా ఏమి చేయలేమండి. కాబట్టి ఆన్సర్ ఇది కామన్, అందరికి తెలుసు. శారీరక అవసరాలు. మానవుడు భూమి మీద మనుగడ సాగించేటకు అవసరమయ్యే ఆహారం, నిద్ర, విశ్రాంతి, గాలి, లైంగిక జీవనం, మాతృత్వం మొదలైనవి శారీరక అవసరాలు. ఈ అవసరాలు తీర్చినప్పుడే వ్యక్తి రెండవ అవసరానికి రక్షణ అవసరాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. అంటే మినిమం నీడ్స్ ఈజ్ ఫిజికల్ నీడ్స్. పేజ్ నెంబర్ 326. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో వ్యక్తి నైతిక ప్రవర్తన దీనిని నియంత్రించబడుతుంది. ఉత్తర సాంప్రదాయ స్థాయి అనగానే వ్యక్తి తనకు తానుగా నిర్ణయాలు తీసుకుంటాడు, తన ఈగోకు ప్రాధాన్యత ఇస్తాడు. పరనింద కంటే ఆత్మనిందకు, సెల్ఫ్ రెస్పెక్ట్కి ప్రాధాన్యత ఇస్తాడు. బహుమతుల కోసమా? బహుమతులు అనేటువంటిది మీకు తెలుసు. రెండవది సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ నీతి అంటే కాదు. ఉత్తర సాంప్రదాయ అడిగాడు కాబట్టి. మరి వ్యక్తిగత విలువలు, చట్టాలు మరియు సాంప్రదాయాలు, పరస్పర సంబంధాలు రెండవ స్థాయి, సాంప్రదాయక స్థాయి. మిగిలింది వ్యక్తిగత విలువలు. సింపుల్ చూడండి. ఈ 6వ దశ తీసుకున్న వ్యక్తిగత నీతి సూత్రాలు, 5వ దశ తీసుకున్న వ్యక్తిగత హక్కులు, ఈ 2 తీసుకున్నా సరే ఉత్తర సాంప్రదాయ స్థాయి. వ్యక్తికి విలువ, మనుషులందరూ సమానమే. వ్యక్తికి విలువ చూడండి, కోల్బర్గ్లో ఉంది. అవే పదజాలం వచ్చాయి. నెక్స్ట్, ఈ మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారం పిల్లలు తోటి వారితో మరియు పెద్దలతో జరిపే పరస్పర చర్య. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం పరస్పర చర్య, సామాజిక ప్రతిచర్య. మరి ఇవన్నీ కూడా మీరు విని ఉన్నారు. బ్రూనర్, థార్న్డైక్, పియాజే, వైగాట్స్కీ. ఆన్సర్ వైగాట్స్కీ. సామాజిక ప్రతిచర్య వైగాట్స్కీ. ఎన్ని ప్రశ్నలు వచ్చాయి వైగాట్స్కీ పైన మీరు గమనించారు. సరైన సమాధానం ఇక్కడ సంసిద్ధత నియమం. ఎవరండి? 3 నియమాలు. సంసిద్ధత నియమం థార్న్డైక్. సంసిద్ధత అభ్యాస ఫలిత థార్న్డైక్. క్లియర్. 1C. స్థిర నిష్పత్తి, స్థిరకాల, నిరంతర, చరశీల. మరి ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇది ఎవరే అంటే మనకు స్కిన్నర్. సామాన్యీకరణం, ఉద్దీపన సామాన్యీకరణం జేబీ వాట్సన్. ఆల్బర్ట్ అనే శిశుపైన పరిశోధన చేసి నెక్స్ట్ విచక్షణ సామాన్యీకరణము, పావలో సిద్ధాంతంలో కొన్ని నియమాలు. మరి ఇక్కడ చూస్తే 1 సంసిద్ధత నియమం థార్న్డైక్. క్లియర్. స్థిర నిష్పత్తి మనకు స్కిన్నర్, సామాన్యీకరణం జేబీ వాట్సన్, విచక్షణ ఇవాన్ పావలో. మరి చూస్తే ఇక్కడ ఎక్కడ సిద్ధంగా ఉంది? 1C, 2B, 3D, 4A.
3 ఆన్సర్. ఇవన్నీ కూడా ఉన్నాయి సార్. థార్డక్ నియమాల్లో అందరికీ ఆమోదయోగ్య సూత్రం సంసిద్ధత, స్థిర నిష్పత్తి పునర్బలనము, స్కిన్నర్ ప్రతిపాదించిన నియమాలు. క్లియర్గా చెప్పాలంటే ఉద్దీపన సామాన్యీకరణం వాట్సన్, విచక్షణ, అన్నీ కూడా సామాన్యీకరణ విచక్షణ అనే భావనలు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఉన్నాయి. కానీ సామాన్యీకరణం అనే భావనను మాత్రం వాట్సన్ ప్రతిపాదించాడు. ఈ పేజ్ నెంబర్ 380, 86, 84లో ఉన్నాయి క్లారిటీగా. నెక్స్ట్ ప్రశ్న. పిల్లవాడు వెలిగించిన కొవ్వొత్తిని పట్టుకోవడం వల్ల చెయ్యి కాలుతుందని తెలుసుకున్నాడు. ఐస్ పట్టుకుంటే చెయ్యి చల్లగా అవుతుందని తెలుసుకున్నాడు. మరి ఇది ఏ భావన? చూడండి ఒకసారి. ఆవిష్కరణ అభ్యసనం, అనుభవాత్మక అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, అన్వేషణాత్మక అభ్యసనం. ఇది కూడా మన పుస్తకంలో విత్ ఎగ్జాంపుల్తో సహా ఉంది. మరి ఆన్సర్ అనుభవాత్మక అభ్యసనం. ఇది కార్ల్ రోజర్స్ ప్రతిపాదించాడు. ఇది చాలామంది చదవరు, పట్టించుకోరు, చూడలేకుంటారు, ఉద్యోగాలు కోల్పోయారు. 2 సంవత్సరాల పిల్లవాడు కాలే కొవ్వొత్తిని పట్టుకోవడం వల్ల చేయి కాలింది. దీనివల్ల ఆ పిల్లవాడు వేడి భావనను తనంతట తాను తెలుసుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతమే అనుభవపూర్వక అభ్యసనం. పేజీ నెంబర్ 320. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ప్రశ్న. చూడండి ఒకసారి. ఈ ప్రశ్న కూడా విత్ ఎగ్జాంపుల్ మన దాంట్లో ఉంది. 5 లెక్కలను ఇంటి పని ఇచ్చాడు. మొదటి లెక్క కష్టంగా ఉంది, సాధ్యం కాలేదు. మిగిలిన లెక్కలు ఈజీ అయినప్పుడు కూడా చేయలేకపోయాడు. మొదటి కష్టం కాబట్టి మిగతా కూడా చేయలేకపోయానేమో అని చేయలేకపోయాడు. దీనికి కారణమైనటువంటి ఏమో తెలుసు మీకు. ఒకటి, చేసిన పనుల వల్ల ఆసక్తికరమైన ఫలితాలు వస్తే మళ్ళీ చేస్తాం, లేదంటే చేయలేము. దీన్ని సమర్థించే నియమం ఇది. అభ్యాసము, ప్రాక్టీస్ చేయండి అని చెప్పేది అభ్యాసము. సంసిద్ధత, ముందుగా సిద్ధంగా ఉండాలి, ఏదైనా పని చేయాలంటే సుముఖత ఉండాలి అని చెప్పేది. ఫలిత నియమం, సామాన్యీకరణ నియమము. సామాన్యీకరణం అంటే మీకు తెలుసు, ఏది చూసినా అదే అనుకోవడం సామాన్యీకరణం. ఆన్సర్ ఫలిత నియమం. దీన్నే సంతృప్త అసంతృప్త నియమం అంటారు. ఎగ్జాంపుల్తో సహా చూడండి. లోకేష్ పరీక్షలో వరుసగా 4 లెక్కలు చేయలేకపోయాడు. 5వ లెక్క వచ్చినప్పటికీ చేయడం లేదు. ప్రశ్న ఇచ్చాను చూడండి. ఉపాధ్యాయుడు ఇచ్చిన 5 లెక్కలు సాధించలేక 6వ లెక్క సులభంగా ఉన్నప్పటికీ చేయలేకపోతున్నాడు. కారణం ఫలిత నియమం. ఇది ఫలిత నియమంలో ఎగ్జాంపుల్ పేజీ నెంబర్ 381, ఇది పేజీ నెంబర్ 400 బిట్. క్రెటిమిజం అంటారు సాధారణ. క్రెటిమిజం ఏ హార్మోన్ లోపం వల్ల వస్తుంది? క్రెటిమిజం, మిక్సోడిమా అనే పదాలు మీరు విని ఉంటారు గ్రంథులు అనే టాపిక్లో. ఇక్కడ అడిగింది చూడండి, ఈ హార్మోన్ ఏ హార్మోన్? చూడండి, పారాథార్మోన్ అంటే పారాథైరాక్సిన్ అనే గ్రంథి రిలీజ్ చేసేది పారాథార్మోన్. థైరాక్సిన్ మీకు తెలుసు, థైరాయిడ్ గ్రంథి రిలీజ్ చేసే హార్మోన్ థైరాక్సిన్. ఎడ్రినలిన్ మీకు తెలుసు, అడ్రినలిన్ గ్లాండ్ అది ఒక గ్రంథి. పెరుగుదల హార్మోన్ అంటే గ్రోత్ హార్మోన్, ఇది పిట్యూటరీ గ్రంథికి సంబంధించింది. మరి క్రెటిమిజం, మిక్సోడిమా అనేటువంటివి థైరాయిడ్ గ్రంథి స్రావకం వల్ల వచ్చే లోపాలు. యవ్వన దశలో వస్తే క్రెటిమిజం, వయోజన దశలో వస్తే మిక్సోడిమా. కారణమైనటువంటి హార్మోన్ థైరాక్సిన్, కారణమైన గ్రంథి థైరాయిడ్ గ్రంథి. అది మన పుస్తకంలో చూడండి. క్రెటిమిజం, మిక్సోడిమా, అవటు గ్రంథి, థైరాయిడ్, థైరాక్సిన్ లోపం. పేజీ నెంబర్ 455. నెక్స్ట్ ప్రశ్న. భాటియా ప్రజ్ఞా మాపని అనేది ఒక భాటియా, చంద్రమోహన్ భాటియా. చూడండి, దీంట్లో ఉప పరీక్షలు ఉంటాయి. ఇది వ్యక్తిగతంగా ఉపయోగిస్తారు, సామూహిక పరీక్ష కాదు. ఇది ఒక నిష్పాదన పరీక్ష, ఎందుకంటే చేత్తో చేస్తారు. ఇది ఒక అశాబ్దిక పరీక్ష, చదువు అవసరం లేదు కాబట్టి. చేత్తో చేస్తారు కాబట్టి నిష్పాదన, ఒంటరిగా చేస్తారు కాబట్టి వ్యక్తిగత. దీనికి టైం ఉందండోయ్ కాబట్టి వేగ పరీక్ష. వ్యక్తిగత మరియు శాబ్దిక అక్షర జ్ఞానం అవసరం లేదు కాబట్టి శాబ్దిక కాదు. సామూహిక కాదు, నిష్పాదన ఓకే కాబట్టి ఇది కూడా తప్పు. సామూహిక మరియు శాబ్దిక రెండు కావండి. వ్యక్తిగత మరియు నిష్పాదన పరీక్ష. వ్యక్తిగత, నిష్పాదన అంటే చేత్తో చేసి చూపించాలి కాబట్టి ఆన్సర్ 4. రైట్. ఇది వ్యక్తిగతంగా ఉపయోగించదగా నిష్పాదన పరీక్ష. చూడండి, డైరెక్ట్గా ఉంది.
ఇక్కడ కూడా చార్ట్లో రాశాను. ఇది అద్భుతంగా పనిచేసింది చార్ట్ అందరికి కూడా. నిష్పాదనలో బాటియా ఉంది, వ్యక్తిగతలో కింద ఉంది, కట్ చేశాం. వేగ పరీక్షల్లో కూడా బాటియా ఉంటుంది, ఇక్కడ ఉంది బాటియా ప్రజ్ఞామాపని. ఫార్ములా, ఈ సూత్రం దేనిని లెక్కించటకు ఉపయోగిస్తారు? L+n/2 - F/F CI క్లాస్ ఇంటర్వెల్, తరగతి అంతరం. దేనికి సంబంధించింది? అవర్గీకృత దత్తాంశానికి అంకమధ్యమం, వర్గీకృత దత్తాంశానికి మధ్యగతం, వర్గీకృత దత్తాంశానికి మధ్యగతం, వర్గీకృత దత్తాంశానికి బాహుళకం. చూడ ఎంత కన్ఫ్యూజన్ ఉంది. ఈ ఫార్ములా వర్గీకృత దత్తాంశానికి మధ్యగతం ఫార్ములా. ఇక్కడ చూడండి, వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యమతానికి ఫార్ములా L+n/2 - M/F × C క్లాస్ ఇంటర్వెల్. చూడండి, సి అంటే తరగతి అంతరం. మన మెటీరియల్ ఉంది, పెట్టాము, చదువుకోండి. ఆలస్యం చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్, నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేసే మనోలైంగిక వికాస దశ. నోరు, ఇది మనోలైంగిక వికాస దశలో నోరు కామోద్దీపన కేంద్రం, లిబిడో. శిశువు నోటి ద్వారా తన లైంగిక అవసరం తీర్చుకుంటాడు. సింపుల్. శిష్ట దశ, గుప్త దశ, జననాంగ దశ, మౌఖిక దశ. ఆన్సర్ మౌఖిక అంటే నోరు కాబట్టి. రండి, నోరు కామోద్దీపన కేంద్రంగా మౌఖిక దశ. పేజీ నెంబర్ 474. ఎగ్జామ్లో ప్రశ్నలు రావడం కాదు, అదే విధంగా రావడం, అదే ఎగ్జాంపుల్తో రావడం, అదే పుస్తకం నుంచి రావడం, మొత్తం అక్కడే రావడం. చరిత్రలో జరగదు, జరగబోదు కూడా. ఇంకా కష్టపడతాం కాబట్టి, ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తాం కాబట్టి, ఇంకా పరీక్షలు పెడతాం కాబట్టి, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఖచ్చితంగా పిఐఈ సైకాలజీ టెస్ట్ పాల్గొనండి. మీ సత్తా ఏంటో అక్కడ చూపించండి. రెండు అందరినీ ఇబ్బంది పెట్టే సబ్జెక్టులు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు. అయితే చిన్నపిల్లల ఏడ్చాడు. పెద్దవారు చిన్నపిల్లల్లాగా ఏడిస్తే అది ఏ రక్షక తంత్రం? ప్రతిగమనం, విస్థాపనం, స్వైరకల్పన, ఉదాత్తీకరణం. ఆన్సర్ ప్రతిగమనం. విస్థాపనం అంటే కోపం, స్వైరకల్పన అంటే కలగడం, ఉదాత్తీకరణం అంటే బాధ కలిగే పరిస్థితుల నుంచి ఉపశమనం పొందడం. ఆన్సర్ 1 ప్రతిగమనం. రండి, చిన్న పిల్లల్లా ఏడవడం. నేను రాజకీయ నాయకుడికి ఇచ్చాను, అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చాడు. తేడా అంతే. 463. నెక్స్ట్ ప్రశ్న పార్ట్ 4లో డిస్కస్ చేయబడుతుంది. దయచేసి మీరు ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఆన్సర్ కింద ఎన్ని మార్కులు వచ్చా పెట్టండి, నష్టం లేదు. నేనేమనుకోను, ఎవరేమనుకోరు. పార్ట్ 4 మిస్ కాకండి. అది చివరిది, అది చివరి వరకు ఉన్నవాడే విజేత. ఆల్ ది బెస్ట్.